తెలంగాణ సర్పంచ్ ఎన్నికలలో జనసేన పార్టీ అయితే తన జోరును కొనసాగిస్తుంది. చానా చోట్ల జనసేన పార్టీకి సంబంధించినటువంటి జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పెద్ద ఎత్తున తెలంగాణ సర్పంచ్ ఎన్నికలలోనైతే పోటీలో ఉన్నారు. వార్డు మెంబర్లుగా, సర్పంచ్‌గా అనేక రకాలుగా ఉమ్మడి 10 జిల్లాలతో పాటు తెలంగాణలో కొత్తగా ఏర్పడినటువంటి 33 జిల్లాల్లో జనసేన పార్టీ తరపున చానా చోట్ల జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థులైతే పోటింగ్ చేయడం అయితే జరుగుతుంది. నిజంగా ఇదొక శుభ పరిణామం అని చెప్పొచ్చు. జనసేన పార్టీ ఎక్కడుంది అనే వాళ్ళకి జనసేన పార్టీ పోటీ రూపంలో ఎలక్షన్‌లో పోటీ చేసి మరి జనసేన పార్టీ ప్రతి చోట ఉంది అని మరొక్కసారి అయితే స్పష్టమైన ఒక సంకేతాన్ని అయితే జనాలకి, అదే విధంగా జనసేన పార్టీని తరచూ విమర్శలు చేస్తున్న వాళ్ళకైతే పంపిస్తున్నారు. మనందరికీ తెలుసు, గతంలో కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యే ఎన్నికలలో దాదాపుగా 8 చోట్ల జనసేన పార్టీ అయితే పోటీ చేయడం జరిగింది. కూకట్పల్లి లాంటి ప్లేస్‌లో జనసేన పార్టీ దాదాపుగా 40,000 ఓట్లని సాధించడం జరిగింది. నిజంగా చెప్పాలంటే జనసేన పార్టీ గతంలో కూడా ఎంపీ ఎన్నికలలో కూడా పోటీ చేయడం జరిగింది బీఎస్పీతో పాటు. అదే విధంగా మొన్న ఎమ్మెల్యే ఎన్నికలలో పోటీ చేసింది. ఇప్పుడు ఏకంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తన సత్తా చాటడానికి బలమున్న ప్రతి చోట పోటీ చేయమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పిర్రో దానికి అనుగుణంగానే చానా చోట్ల జన సైనికులైతే నామినేషన్లు వేసిర్రు. ప్రచారంలో అయితే దూసుకుపోతుర్రు. నిజంగా ఉమ్మడి 10 జిల్లాలలో జనసేన పార్టీ ఏదైతే ఎన్నికల్లో ముందుకు పోతుందో, జన సైనికుల్లో మాత్రం నూతన ఉత్తేజం కూడా వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా జనసేన పార్టీ కూడా ఈ జనసేన తరపున ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళందరికీ పార్టీ తరపున సలహాలు, సూచనలు ఇస్తున్నట్టుగానైతే స్పష్టంగా కనబడుతుంది. జనసేన పార్టీ గెలిచినా, ఓడినా కూడా జనసేన పార్టీ పోటీ చేయడం అనేది రానున్న రోజులలో జనసేన పార్టీ మరింత బలోపేతం అవ్వడానికి ఈ ఎన్నికలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ సర్పంచ్ ఎలక్షన్‌లో వాళ్ళు పోటీ చేయడం అంటే గ్రామీణ స్థాయికి కూడా జనసేన పార్టీని తీసుకెళ్ళడం అవుతది. ఒక్క చోట పోటీ చేసినా కూడా మిగిలిన కొన్ని చోట్ల ఏవైతే ఉంటాయో ఆ చోట్ల ఖచ్చితంగా జనసేన పార్టీ ప్రభావం ఉంటది. ఎందుకంటే ప్రజలు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడ ఏ పార్టీ పోటీ చేస్తుంది, ఎవరు పోటీ చేస్తున్నారని ఖచ్చితంగా మాట్లాడుకుంటారు కాబట్టి పలానా చోట జనసేన పార్టీ పోటీ చేసింది అని ప్రజలు మాట్లాడుకోవడానికి ఖచ్చితంగా ఆస్కారం ఉంటది కాబట్టి ఈ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయడం ఏదైతే ఉందో అది నిజంగా జనసేన పార్టీకి ప్లస్సే అవుతుంది. గెలిస్తే మాత్రం ఎన్ని స్థానాలు గెలిచినా, వార్డు మెంబర్లు గెలిచినా, ఇటు సర్పంచ్‌లు గెలిచినా కూడా అది కూడా వాళ్ళకు ఖచ్చితంగా ప్లస్సే అవుతది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు మరికొన్ని ఉన్నాయి కాబట్టి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా జనసేన పార్టీ పోటీ చేయడానికి అవకాశం ఉంటది. ప్రతి ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ ఇక నుంచి తెలంగాణ వ్యాప్తంగా పోటీ చేస్తాయని ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి ఆదేశాలు వచ్చినాయి కాబట్టి మొన్నటిదాకా చాలామంది పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా కాంగ్రెస్ నాయకులు విమర్శ చేసిరో మనందరం చూసాము. ఆ విమర్శలన్నింటికి సమాధానంగానే ఈ రోజున తెలంగాణలో జనసేన పార్టీ ప్రతి చోట పోటీ చేయాలని నిశ్చయించుకున్నట్టుగా కనబడుతుంది. మొత్తానికి జనసేన పార్టీ ఏదైతే పోటీ చేస్తుందో ఆ పోటీ చేయడం అనేది నిజంగా ఆ పార్టీకైతే ఎంతో కొంత మాత్రం ప్లస్సే అవుతుంది తప్ప అస్సలు ఆ పార్టీకి ఎలాంటి మైనస్ అవ్వదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా రానున్న జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో హైదరాబాద్‌లో ఖచ్చితంగా జనసేన పార్టీ పోటీ చేయబోతుందని సంకేతాలైతే ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా జనసేన పార్టీ గ్రామ స్థాయి నుంచి ఏదైతే ఉందో జిల్లా స్థాయి వరకు, నియోజకవర్గ స్థాయి వరకు, అదేవిధంగా రాష్ట్ర స్థాయి వరకి తన బలాన్ని చూపించాలి, బలాన్ని పెంచుకుంటూ పోవాలి. ఎందుకంటే పార్టీ మొదలయ్యి దాదాపు తెలంగాణలో మొదలైంది మనందరికీ తెలుసు. అప్పటినుంచి ఇప్పటిదాకా కేవలం ఎంపీ, ఎమ్మెల్యే ఎలక్షన్స్‌లో పోటీ చేసిర్రు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయబోయిర్రు. కానీ వెనకడుగు వేసిర్రు. బీజేపీకి మద్దతిచ్చిర్రు. మనందరికీ తెలుసు. అయితే ఈసారి మాత్రం గ్రామ పంచాయతీ నుంచి స్టార్ట్ చేసిర్రంటే ఖచ్చితంగా జనసేన పార్టీ రానున్న రోజుల్లో మరింత బలోపేతంగా తెలంగాణలో ఎదగడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నాలు చేస్తుందనడానికి ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. జై హింద్.